నిరుద్యోగుల తరపున అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగి 2 తెలుగు రాష్ట్రాల ఆదరాభిమానాలను బరిలెక్క పొందారు. ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా పంచకుండానే దాదాపు 6,000 ఓట్లు పొందారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల ప్రేమను మాత్రం బరిలెక్క సొంతం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను షేక్ చేసిన శిరీష ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా అనూహ్యంగా ప్రజల ముందుకు వచ్చింది బరిలెక్క. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా తనపై కక్ష సాధింపులు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో తనకు అందిన విరాళాలకు సంబంధించిన మొత్తం లెక్కలను వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాల్స్ వార్తలపై కూడా బరిలెక్క క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై శిరీష రియాక్ట్ అయ్యారు. అలాగే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అంతేకాదు తన సంతోషం కోరుకునే అభిమానులకు బరిలెక్క ఒక గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ పై కూడా బరిలెక్క ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విన్నపం. చాలా మంది వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియోపై మీ అభిప్రాయం లైక్ ద్వారా కానీ కామెంట్ల రూపంలో కానీ తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా యూట్యూబ్ ఛానళ్లు తనకు మేలు చేశాయని ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బరిలెక్క అన్నారు. ఎన్నికల్లో విశేష ఆదరణ లభించేలా చేశాయన్నారు. ఆ ఛానళ్లన్నింటికీ తమ జీవితాంతం రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పనికట్టుకుని తనపై దుష్ప్రచారం చేశాయన్నారు. సదరు ఛానళ్లు ఆ విష ప్రచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. వ్యూసే లక్ష్యంగా తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను తప్పుడు దానిలా చూపే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల బిజీలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలకు నిరాకరించినందువల్లే కొన్ని ఛానళ్లు ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాయని బాధపడ్డారు. తనపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి గాని, అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి గాని తనకు ఎటువంటి కాల్స్ రాలేదని, తెలంగాణ ప్రభుత్వం తనకు ఉద్యోగం ఆఫర్ చేసిందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు. కోట్లకు కోట్లు తనకు విరాళాల రూపంలో అందినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. తనకు దాదాపు 15 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో విరాళాలుగా వచ్చాయన్నారు. ఇందులో సుమారు 12 లక్షల వరకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇంకొంత మొత్తాన్ని ఓ బాబు హార్ట్ సర్జరీకి విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగిలిన డబ్బును కూడా సామాజిక సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తానన్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్కు అందించే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28న విరాళాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై బరిలెక్క క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడనని, డబ్బు ఆశ చూపించి ఎవరైనా అలా మాట్లాడించి ఉంటారని అన్నారు. ఆయనకు మతిస్థిమితం సరిగా ఉండదన్నారు. తనకు పెళ్లైన మాట వాస్తవమేనని, తెలిసి తెలియని వయసులో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. జీవితంలో పెళ్లి ఒక భాగం మాత్రమేనని, అనుకోని కారణాల వల్ల వివాహబంధం చెడిపోతే బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ క్రమంలోనే బరిలెక్క తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసినా స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల బరిలోకి దిగుతానన్నారు. రాజకీయ పార్టీల నుంచి ఏదైనా ఆఫర్లు వచ్చినా తీసుకోనన్నారు. స్వతంత్రంగానే రాజకీయ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతానన్నారు. అన్యాయాలను ప్రశ్నించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని బరిలెక్క స్పష్టం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అన్యాయం చోటు చేసుకున్నా అక్కడికి వెళ్లి తన గళాన్ని వినిపిస్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నిరుద్యోగుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన బరిలెక్క బిగ్ బాస్ విన్నర్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ షోలో ప్రతిభ చూపిన పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సపోర్ట్ పల్లవి ప్రశాంత్కేనని బరిలెక్క స్పష్టం చేశారు. మరో వీడియో ద్వారా తన అభిమానులకు బరిలెక్క గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేసిన వీడియో వల్ల
బర్రెలక్కపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆనందం వ్యక్తం చేస్తూ వీడియోలో తెలిపారు. తనకు అండగా నిలిచిన న్యాయవాది రామేశ్వరరావుకు బర్రెలక్క ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఒకవేళ నచ్చకుంటే అందుకు గల కారణాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.